బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో టికెట్ టు ఫినాలేకి సంబంధించిన టవర్ టాస్క్ ముగిసిన తర్వాత కళ్యాణ్ అలానే రీతు అయితే టికెట్ టు ఫినాలేలో చివరి దశకు చేరుకున్నారు. ఇమాన్యుయల్ అయితే ఓడిపోయాడంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక రీతు గెలిచింది, కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇమాన్యుయల్ ఓడిపోయాడని చెప్పి కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. అక్కడ నుండి వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడ కింద కూర్చొని మరి చాలా బాధపడతాడు, ఏడుస్తాడు కూడా. ఆ తర్వాత మళ్ళీ గార్డెన్ ఏరియాకి వచ్చి కూర్చుంటాడు. అయినా సరే ఎవరి దగ్గర కూడా ఏడ్చినట్టుగా కనిపించడు. ఇక ఆ తర్వాత హౌస్‌లో కొంతమంది ఇమాన్యుయల్‌కి చెప్తారనమాట కళ్యాణ్ బాధపడుతున్నాడని చెప్పి. ఇంకా కళ్యాణ్ దగ్గరికి ఇమాన్యుయల్ వచ్చేసరికి కళ్యాణ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. "ఎందుకురా ఏడుస్తున్నావు? నేనే ఏడవలేదు. నువ్వెందుకురా ఏడుస్తున్నావు? నువ్వు గెలిచావు కదా! నాకు చాలా హ్యాపీ లేరా? ఎలా అయినా టికెట్ ఫినాలే నువ్వు కొట్టాలిరా. నువ్వు కొడతావు నాకు తెలుసు. నువ్వు కొట్టాను అని నాకు చెప్పాలి. టికెట్ టు ఫినాలే గెలిచానని నువ్వు నాకు చెప్పాలి" అంటాడు. అంతకు ముందే ఇమాన్యుయల్ రీతు చౌదరితో మాట్లాడతారు. రీతు ఎళ్లి మాట్లాడుతుందనమాట. అప్పుడు రీతుని హగ్ చేసుకొని ఇమాన్యుయల్ ఏమంటాడంటే, "నేనేం బాధపడట్లేదురా. నా కంట్లో నుండి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. నువ్వు నమ్ము నిజంగానే. ఎందుకంటే నువ్వున్నావు కాబట్టి, నువ్వు గెలిచావు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అందుకే బాధపడలేదు. నువ్వు గెలవకుండా ఆ ప్లేస్‌లో వేరే వాళ్ళు ఎవరైనా గెలిస్తే మాత్రం నాకసలు హ్యాపీగా అనిపించదు" అన్నట్టుగా ఇమ్మాన్యుయల్ చెప్తాడు. ఇక్కడ కళ్యాణ్‌కి టికెట్ టు ఫినాలే కొట్టమంటున్నాడు. అక్కడే రీతు గెలిచిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటున్నాడు. నాకేం అర్థం కాలేదు. అండ్ కళ్యాణ్ ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఇమ్మాన్యుయల్ అలానే కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక స్ట్రాటజీతో గేమ్ ఆడారనమాట. రీతుని తీసేయడానికి వీళ్ళిద్దరూ చివరి వరకు ఉండి వీళ్ళిద్దరిలో ఎవరో ఒక టికెట్ టు ఫినాలే కొట్టాలి అన్నది వీళ్ళ ప్లాన్. కానీ ఫైనల్‌గా ఏం జరిగింది, మనం అనుకునే ప్లాన్ ఒకలా ఉంటే డెస్టినీ ఇంకోలా ఉంటుంది అంటారు కదా! సేమ్ వీళ్ళలో అది కనిపించింది ఈరోజు. ఇంకా ఇమ్మాన్యుయల్ కళ్యాణ్‌కి బదులు కళ్యాణ్ అలానే రీతు అయితే ఫైనల్‌లో టికెట్ టు ఫినాలే ఫైనల్ రేస్‌లో ఉన్నారనమాట. అయితే రీతు దగ్గర ఒక మాట చెప్పి కళ్యాణ్ దగ్గర ఇంకో మాట చెప్తుంటే ఇమ్మాన్యుయల్ ఏం మాట్లాడుతున్నాడు అనిపించింది నాకు. బట్ కళ్యాణ్ గెలవాలని అయితే అనుకుంటున్నాడు. అది అర్థమవుతుంది. బట్ కళ్యాణ్ అయితే ఇమ్మాన్యుయల్ ఓడిపోయాడని చాలా చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎంత ఎమోషనల్ అంటే వాష్‌రూమ్‌లో కూడా కింద కూర్చోపోయాడనమాట. ఇమ్మాన్యుయల్ విషయంలో కళ్యాణ్ అంత జెన్యూన్‌గా ఉన్నాడక్కడ. బట్ ఇమ్మాన్యుయల్ ఇక్కడ రీతుకి సపోర్ట్ చేస్తూ అటు కళ్యాణ్‌కి కూడా సపోర్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది లైవ్ చూస్తూ ఉంటే. కానీ చూసే ఆడియన్స్ మాత్రం ఇమ్మాన్యుయల్ రీతు ఫైనల్‌లో ఉండి కళ్యాణ్ టికెట్ టు ఫినాలే నుండి ఔట్ అయితే బావుంటుంది. కళ్యాణ్ నామినేషన్‌లో ఉంటే బావుంటుంది అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ జరిగింది డిఫరెంట్. ఇమ్ము అయితే ఫైనల్‌లోకి చేరుకోలేదు. టికెట్ టు ఫినాలే రాలేదు. రీతు గాని, కళ్యాణ్‌కి గాని వస్తది. నేనైతే 100% రీతుకి రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. కళ్యాణ్‌కి రావద్దు. కళ్యాణ్ ట్రోఫీ గెలిచే రేస్‌లో ఉన్నాడు కాబట్టి ఏమో ఆ ప్రయత్నం చేయని తనూజ గాని, కళ్యాణ్ గాని ఎవరు గెలిచినా సరే హ్యాపీనే. మరి మీకేమనిపిస్తుంది?